తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆర్డర్ కాపీలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేల అఫిడవిట్ అంశాల ఆధారంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇచ్చారు. ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయలు చెల్లిస్తున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెలిపారు. తమ జీతాల నుంచి బీఆర్ఎస్ ఎల్పీ కోసం 5,000 రూపాయలు కట్ చేసుకుంటున్నారని స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కడియం, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ అఫిడవిట్ లోనూ ఇదే కామన్ పాయింట్ గా ఉంది. అలాంటప్పుడు పార్టీ మారినట్లు ఎలా భావిస్తారని ఎమ్మెల్యేలు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జడ్జిమెంట్ పై సస్పెన్షన్ నెలకొంది. బుధవారం 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పిచ్చారు. స్పీకర్ నోటీసులకు కడియం శ్రీహరి బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. అటు కడియం సమాధానంపై ఈరోజు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ వివేకానంద గౌడ్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ రోజుతో సుప్రీంకోర్టు గడువు కూడా ముగినుంది. 10 మందిలో 5 ఎమ్మెల్యేలపై విచారణ జరిపి తీర్పు ఇచ్చామని స్పీకర్ తరపున న్యాయవాదులు చెప్పనున్నారు. మరో 5 ఎమ్మెల్యేల అంశంలో సైతం త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలపనున్నారు. 5 ఎమ్మెల్యేల కేసులో ఒకేసారి జడ్జిమెంట్ ఇద్దామనే ఆలోచనలో స్పీకర్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జడ్జిమెంట్ పై సస్పెన్షన్ నెలకొంది. మరోవైపు సుప్రీంకోర్టు గడువు కూడా ముగినుంది. మరి ఏం జరుగుతుందేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో 5 ఎమ్మెల్యేల పైన జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు పార్టీ మారారని అనుకోవడానికి తగిన ఆధారాలు లేనందున వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే పరిగణించబడతారని స్పీకర్ బుధవారం స్పష్టం చేశారు. ఈ 5 ఇటు గూడెం మహిపాల్ రెడ్డి కానీ, కాలయ్య, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ కానీ, తెల్లం వెంకట్రావు కానీ, ఆర్కపూడి గాంధీ కానీ ఈ 5 సంబంధించినటువంటి అంశంలో వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ నిర్వహణ కోసము వాళ్ళ జీతం నుంచి ప్రతి నెల 5,000 బీఆర్ఎస్ ఎల్పీకి కట్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఫండింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ట్రీట్ చేయాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ విషయం వాళ్ళకు అర్థమైపోయే గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం మార్చి నుంచి వాళ్ళ జీతాలు బీఆర్ఎస్ ఎల్పీ కోసం తీసుకోవట్లేదనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇక మిగతా 5 సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక సస్పెన్స్గా కొనసాగుతూ ఉంది. కాసేపట్లోనే ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు బెంచ్ మీదకి కూడా రానుంది. అయితే సుప్రీంకోర్టుకి స్పీకర్ తరపున న్యాయవాదులు ఒక అంశాన్ని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో 5 సంబంధించిన అంశంలో జడ్జిమెంట్ ఇచ్చేసాము. మిగతా 5 సంబంధించిన వారిలో 3 సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఇక మరొక 2 సంబంధించినటువంటి అంశంలో కడియం శ్రీహరి మొన్ననే బుధవారం రోజు అఫిడవిట్ దాఖలు చేశారు. దానికి కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్గా ఉన్నటువంటి వివేకానంద గౌడ్కి లెటర్ రాసాము. ఈరోజు ఆయన దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆయన కౌంటర్ దాఖలు చేయడం, దాంతోపాటు దానం నాగేందర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఆయనకు మరికొంత సమయం ఇవ్వాలా, లేదంటే స్పీకర్కు ఉన్నటువంటి డిస్క్రియేషన్ పవర్తోని ఆయన పైన చర్యలు తీసుకుంటారా అని తేలాల్సి ఉంది. సో 5 సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక 5 సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఒకే దఫాలో ఇవ్వాలని స్పీకర్ భావిస్తున్నట్టు స్పీకర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు సుప్రీంకోర్టుకు చెప్పనున్నారు. సో మొత్తానికైతే ఈ 10 మంది ఫిరాయింపుకి ఎమ్మెల్యే 10 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలలో స్పీకర్ 5 క్లీన్ చిట్ ఇచ్చారు. మరొక 5 సంబంధించినటువంటి విషయంలో 3 విషయంలో జడ్జిమెంట్ పూర్తయింది. జడ్జిమెంట్ని రిజర్వ్ చేశారు. మరొక 2 సంబంధించినటువంటి విషయంలో ఇటు దానం నాగేందర్ ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. దాఖలు చేసినటువంటి కడియం శ్రీహరి మొన్ననే అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానికి రిప్లై ఇవ్వాల్సిందిగా పిటిషనర్కి స్పీకర్ ఆయనకు నోటీసులు కూడా సర్వ్ చేశారు. ఆయన ఈ రోజుతోనే ఆయనకి ఇచ్చినటువంటి సమయం ముగిసిపోతుంది. ఈరోజు ఆయన అఫిడవిట్ అంటే కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి అయితే సుప్రీంకోర్టుకి అయితే ఇదైతే ప్రాసెస్లో ఉంది. ఇప్పటికే 10 మంది
ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో 5గురిది జడ్జిమెంట్ ఇచ్చాం, మరొక 5గురిది ఒకటేసారి ఇస్తాం. దానికి కొద్దిగా టైం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది. రైట్.